దేవునికి వందనాలండి. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. కూడి వచ్చే సమస్తమందికి నా వందనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును. ఈ చిన్న వాక్యం దేవుని దీవించును. ఈ వాక్య బోధనను వివరణ చేయడానికి బ్రదర్ కె సురేష్ గారు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుచున్నాను. హల్లెలూయా. ఈ సమయాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు వేలాది వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. నేను బాప్టిజం తీసుకుని ఇంచుమించుగా 22 సంవత్సరాలు అవుతుంది. మొట్టమొదటిసారిగా మాట్లాడు ఇదే. ఈ వాక్యం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. దేవుడు చెప్పిన శిలువ మీద ఉండగా చెప్పిన 6వ మాటగా యేసు ఆ చిరక పుచ్చుకుని సమస్తమైందని చెప్పి తల వంచి ఆత్మ అప్పగించారు. దీనికి అర్థం వివరణ అంటే మనకి పూర్తిగా తెలియదు. కాబట్టి పాత నిబంధనలో ఎన్నో పొరపాట్లు జరిగాయి. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో రకరకాలైన విచారాలు జరిగి ఉన్నాయి. దాని నిమిత్తం దేవుడు ఎన్నో చూసి 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 ఇంకా సహించలేక వీళ్ళందరినీ మార్చాలంటే, మానవ మనుషులందరినీ మార్చాలంటే మానవ జన్మ ఎత్తాలి, తప్పదు. వీళ్ళకి అన్ని రకాలుగా మనం ఏదైనా తెలియపరచాలంటే మానవ జన్మ ముఖ్యమైనదని తెలుసుకుని మనలో ఒకటిగా వచ్చి మన కోసం ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశప్రభు గారు పుట్టి 33 సంవత్సరాలు బతికారని చెప్పి అంటారు. మరి 30 సంవత్సరాలు కూడా ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో అనేది ఎవరికి తెలియదని చెప్తుంటారు. కానీ అదంతా కూడా ఆయన మన మధ్యనే తిరుగుతూ ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అన్ని విషయాలు ప్రతి దేశం, ప్రపంచం అంతా తిరిగి అన్నీ తెలుసుకుని తను 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి తన పరిచర్య స్టార్ట్ చేయడం మొదలెట్టారండి. 3.5 సంవత్సరాలే పరిచయం చేశారని చెప్పి ఆయన చేసిన 3.5 సంవత్సరాల్లో పరిచయంలో కూడా ప్రతిదీ చాలా విలువైన క్షణాలు, ప్రతి విషయం ఎన్నో అద్భుతాలు, ఎన్నో చూపించారు. క్షమించే గుణం చూపించారు, పశ్చాత్తాపం పడే విధానం తెలియపరిచారు, ప్రేమను చూపించారు, బాధ్యతను చూపించారు, వేదన అంటే ఎలా ఉంటుందో చెప్పారు, బాధ అంటే ఎలా ఉంటుందో చూపించారు, దేవుని గురించి సువార్త ఎలాగ చేయాలి, ఏ విధంగా చేయాలి అని కూడా ప్రతి ఒక్క శిష్యులకి నేర్పించారు. అన్ని విధాలుగా అన్ని నేర్పించి ఆ దేవుడు మనందరికీ ఎంతో జ్ఞానాన్ని ఇచ్చినా కానీ మనం ఆ జ్ఞానాన్ని నమ్మలేకపోయాం. డైరెక్ట్గా దేవుడే వచ్చి నేనే దేవుణ్ణి, నా మాట వినండి అని చెప్పినా కానీ మనం ఎవరూ అతనే లెక్క చేయలేదు. లెక్క చేయకుండా శిలువ మీద ఎన్నో బాధలు పెట్టి, ఎన్నో ఇబ్బందులు పెట్టి, ఎక్కువగా అహం ఉండడం వల్ల పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉంటాయి. అవి కూడా అవి మంచి విషయాలు కాదు. కానీ అప్పట్లో ఉన్న రాజులు, పరిచారకులు ఎంతోమంది సొంత జ్ఞానంతో రాసుకున్నటువంటి కొన్ని బైబిల్లో కూడా ఉన్నాయి. దాని అంతటికి తప్పని చెప్పడానికి దేశప్రభు వారు మన దగ్గరికి సిలువలో బలియాగం అవడానికి మన ముందుకు వచ్చారు. ఆ విధంగానే తను బలియాగం చేశారు. సిలువలో 5 మాటలు పలికిన తర్వాత 6వ మాట కూడా ఈ మాట పలికి, నేను చేసిన ప్రతి పని కూడా చేశాను, నా సమర్థం అయినది, ఇక మీదట మీరు ఎలా ఉండాలి, ఎలా బతకాలన్నది నీ యొక్క క్రియలు బట్టే ఉంటుందని చెప్పి జరిగిన దాని గురించి, జరగబోయే దాని గురించి అన్ని వివరంగా యేసుప్రభు వారు సిలువలో తన బాధలో, తన వేదనలో ఎంతగానో మనకు తెలియపరిచి తన తల వంచి సమస్తమైందని చెప్పి ప్రాణం విడిచినారు. ఇది దేవుని యొక్క 6వ మాటకి నిదర్శనం. ఈ వాక్యాన్ని దేవుడు ఇచ్చినందుకు వేల వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ వివరణ నిమిత్తం ప్రార్థన చేయడానికి సిస్టర్ ఎన్ శ్యామల గారు రావాల్సిందిగా కోరుతున్నాను. పరిశుద్ధ ప్రేమ నీకు స్తోత్రముల ప్రభువా, వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రముల ప్రభువా. ఆయన నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభువా. అయ్యా 6 మాటలు మాట్లాడతాను నాయన.
నాయన సహోదరుల ద్వారాగా మాట్లాడారు తండ్రి. అయ్యా మా మనోనేత్రాలు తెరవండి తండ్రి. అయ్యా మా హృదయాన్ని తెరవండి నాయన. అయ్యా ప్రతి ఒక్క వాక్యానికి నాయన తండ్రి ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రభా తండ్రి. ప్రతి ఒక్క ప్రాధాన్యతకి నాయన మీ వెలుగునిచ్చిన నాయన తండ్రి నాయన మీ భయభక్తులతో నడుచుకునే యోగ్యతను దయచేయండి ప్రభా. అయ్యా నీ స్తోత్రాలు ప్రభా. మా కొరకైనా ఎంతో వేదన పడి నాయన తండ్రి, ఎన్నో బాధలు పడి, ఎంతో చింతపడి నాయన మా కొరకై నాయన తండ్రి మమ్మల్ని రక్షించుకోవడానికి నేను నన్ను వేదనతో చనిపోయావు ప్రభా. అయ్యా మరలా నువ్వు లేచావు తండ్రి. అయ్యా తండ్రి నాయన నీకు వందనాలు ప్రభా. నీ వంటి దేవుడు ఎక్కడనూ లేడు ప్రభా. నిజమైన దేవుడు తండ్రి, దయగల దేవుడు తండ్రి, ప్రేమగల దేవుడు తండ్రి నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. అయినా 6 మాటలో చెప్పిన బిడ్డలు దీవించి ఆశ్రయించండి ప్రభా. ఇదిగో నాయన 7వ మాటగా నాయన మాట్లాడబోచిన బిడ్డకు నాయన హృదయంలో ఉండి నాయన మాకు నాయన తండ్రి నువ్వు నాయన ఆ ఒక్క మాట కూడా నాయన మాకు ప్రచురం చేసి నాయన తండ్రి మా హృదయాన్ని నాయన తండ్రి తెరవింపచేసి, మా మనోనేత్రాలు తెరవింపచేసి, భయభక్తులతో నీలో నడుచుకునే యోగ్యతను నాకు నా సహోదరులందరికీ దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆరో మాట నిమిత్తం పాట సిస్టర్ టి సారా గురించి పాట పాడు. సిలువలో సిలువలో ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో సిలువలో